ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ శుభాలు కలుగునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో మీరందరూ కూడా వర్ధిల్లుదురుగాక, ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా. ఆమేన్. బాగున్నారా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు, ఇరుగువారు, పొరుగువారు, శత్రువులు, మిత్రులు అందరూ కూడా శుభకరమైనటువంటి, క్షేమకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి ఆశీర్వాదాల చేత మీరు నింపబడుదురుగాక. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా, బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా, కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్న, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్నా, కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్న, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్నా, ఆధారం నా ఆనందం, నా కభయం దేవ ప్రతిదినం, ఆధారం నా ఆనందం, నా కభయం దేవ ప్రతిదినం, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నాకున్నది నీవే, నేనున్నది నీకే, ఆధారం నా ఆనందం, నా కభయం దేవ ప్రతిదినం. రండి ప్రియులారా, దేవుణ్ణి ఎరగని ప్రజలకి నా వంతు మాట చెప్పనివ్వండి. మన ఆయుష్, మన ఆరోగ్యం, మన యొక్క బట్ట, మన తిండి, మన మంచి చెడులు అన్నీ కూడా మన తల్లిదండ్రులు ఎలాగైతే చిన్నప్పటి నుంచి ఆధారం అయి ఉన్నారో, అట్టి విధంగానే మన భవిష్యత్తుకి, మన జీవితానికి, మరి ప్రశాంతంగా నివసించడానికి, నరకం తప్పించడానికి, మోక్షం వెళ్ళటానికి ఆధారం ఆయనే. ఇప్పుడు ఉంది కదా పాట, ఆధారం నా ఆనందం, నా కభయం దేవ ప్రతిదినం. అలాగన్నట్టు ప్రతి క్షణం కూడా ఆయన ఆధారం, ప్రతి క్షణం కూడా మనకి ఆయన అభయహస్తం. ఊపిరిగా లేకపోతే ఏమవుతుంది? లోపల అవయవాలన్నీ కూడా నోరు మూసుకొని ఉంటాయి. ఊపిరి తీసుకోకపోతే మనల్ని మోసేస్తారు అక్కడ నేల ఎది గోతులకి. ఓకే, కాబట్టి సమస్తానికి ఆధారం ఎవరు? ఈ శరీరానికి ఊపిరి. ఆ ఊపిరి ఊదినటువంటి వాడు కూడా ఆయన అంతే మనకి ఆధారం. ఆయనే ఈ రక్షకుడు, ఆయనే ఈ ప్రపంచానికి నాయకుడు, ఆయనే ఈ ప్రపంచానికి సృష్టికర్త. హల్లెలూయా. నిన్ను నన్ను తన చేతులతో తయారు చేసుకున్నాడు. మనలో నుంచి తనని చూసుకోవడానికి కానీ, మనలో నుంచి తన వెలుగును పొందుకోవడానికి కానీ. హల్లెలూయా. మనకి రూపం పెట్టినవాడు ఆయనే. ఈ బొమ్మ, శరీరం అనే బొమ్మకు ఊపిరి ఊదినటువంటి వాడు కూడా ఆయనే. ఆ ఊపిరి కానీ లేకపోతే ఈ బొమ్మను ఏం చేస్తారు? గోతులో పెట్టేస్తారు. కాల్చినటువంటి వారు కాలుస్తారు, పూడ్చబడినటువంటి వారు పూడుస్తారు, అంతే. దేవుని స్తోత్రం. కాబట్టి ఆత్మ జీవింపచేస్తుంది. ఆత్మ అంటే ఊపిరి, శరీరం కేవలం నిష్ప్రయోజనం. తెల్ల గుడారం, ఎర్ర గుడారం, నల్ల గుడారం, చామంచాయ గుడారం, పొట్టి గుడారం, పొడుగు గుడారం, ఈ గుడారాల్లోని మనం ఆయన నివసిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఊపిరి నివసిస్తుంది. ఆయన్ని ఎప్పుడైతే నువ్వు అజాగ్రత్తగా, అలక్ష్యంగా, అజ్ఞానంతో, అవివేకంతో, అవిధేయతతో, అనాలోచనతో, అవిశ్వాసంతో నువ్వు దూరపరుచుకున్నావో నీ బ్రతికే వేస్ట్. ఖచ్చితంగా 100% ఇది ఛాలెంజ్ పూర్వకంగా చెప్తున్నాను. ఇది ప్రపంచానికి శపథం చేసి చెప్తున్నాను. మీసం మీద చేయి పెట్టి 100%, 100కి 1000% కరెక్ట్. అంతే.
ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన ప్రేమ, ఇల్లు అడుగు నిజమైనటువంటి క్రైస్తవుడిని. బొటబొటి క్రైస్తవుడిని ఇల్లు అడగొద్దు. గాలి ఎగిరిపోయేటువంటి క్రైస్తవుడిని అడగొద్దు. భయపడుతూ జీవించే క్రైస్తవుడిని అడగొద్దు. ఈ లోక సెంటిమెంట్స్ని పాటిస్తూ అవిశ్వాసంతో జీవిస్తున్నటువంటి క్రైస్తవుడిని అడగొద్దు. ధైర్యంతో, ఆనందంతో, ఉత్సాహంతో, ఉల్లాసభరితంతో, జ్ఞానంతో జీవిస్తున్నటువంటి క్రైస్తవుడిని ఇల్లు అడుగు. ఆయన యందు భయభక్తులతో, ఆయన వాక్యాన ప్రకారంగా నడుచుకున్నటువంటి వాడిని ఇల్లు అడుగు. ఆయన చెప్తాడు, ఒకప్పుడు నా బ్రతికిలాగుండేదిరా, ఈ రోజున నా బ్రతికి రాజాది రాజా, నాకు తినడానికి లేకపోవచ్చును, నా తండ్రి లోపల ఉన్నాడు, నన్ను పోషిస్తాడు, ఈ రోజు నన్ను కన్ను మూస్తే స్వర్గాన్ని చేరుకుంటావు, నువ్వు చేరుకుంటావా అని శపథం చేస్తాడు. హల్లెలూయా. ఇది మతానికి సంబంధించినది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు, ఒక జాతికి సంబంధించినది కాదు, ఒక కులానికి సంబంధించినది కాదు. యావత్ ప్రపంచానికే సవాల్గా నిలబడినటువంటి వాడు. నా ఎందు ఏదైనా లోపం ఉందా, నా ఎందు ఏదైనా పొరపాటు ఉందా, నా ఎందు ఏదైనా దోషం ఉందా, నా ఎందు ఏమైనా తప్పు ఉందా, కమాన్ చూపించండి లోకమా, కమాన్ చూపించు. కబడ్దాలు సవాల్ ఇస్తున్నటువంటి వాడు. అది దేవుని యొక్క లక్షణాలంటే. దేవుని స్తోత్రం కలిగి కాక అలాంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ బ్రతికే ధన్యం, నీ బ్రతికే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే రేపు పొద్దున్న నిత్య నరక అగ్నిగుండంలోకి వెళ్ళిపోకూడదు. నువ్వు ఉంది, నరకం ఉంది, అగ్నిగుండం ఉంది. నీ ఆత్మ అక్కడ చేరుకుంటే దురాత్ముడు ఉన్నాడు మధ్యలోని. ఆ దురాత్ముడు ఆట ఆడేసుకుంటున్నాడు, మనసుల మీద, శరీరాల మీద బాణాలు వేసేసుకొని వాడి వశం చేసేసుకుంటున్నాడు. ఆత్మనేత్రాలు వెలిగింపడకుండా, జ్ఞాననేత్రాలు వెలిగింపడకుండా, హృదయాలు తెరవబడకుండా చీకట్లోనే మగ్గింపు చేస్తున్నాడు. చీకటుడు కాబట్టి అక్కడ నుండి తిరగబడ్డాడు, అక్కడ నుండి తోసివేయబడ్డాడు. వాడు ఎక్కడి నుంచి రాలేదు, వాడి సైన్యం, వాడితో ఫ్రెండ్షిప్ చేసినటువంటి దేవదత్తలన్నీ కూడా భూమి మీద ఉన్నాయి. అవే ఈ రోజున మొత్తం దురాత్మ శక్తులుగా, చీకటి శక్తులుగా, అపతిరత్వ శక్తులుగా, ప్రేతత్వ శక్తులుగా, మాంత్రిక శక్తులుగా, తాంత్రిక శక్తులుగా, బాణమత శక్తులుగా, చెల్లంకి చేతబడి శక్తులుగా ఈ రోజున చాలామంది అవుతున్నాయి. అవే ఈ రోజున మనుషులతో ఆరాధింపడుతున్నాయి. తెలియక మనిషి నేను కూడా ఒకప్పుడు గుడ్డివాడిగా ఉండేవాడిని, కుంటివాడిగా, మోగవాడిగా, చెవిటివాడిగా, అవుటివాడిగా ఉండేవాడిని. నాకు తెలియక నా ఆత్మనేత్రాలు వెలిగింపబడక ఈ రోజున వెలిగింపబడింది. ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఎవడని చంపుతాడా, కమాన్, రెడీగా ఉన్నాను. నేను చెప్పగలిగేటువంటి సత్తా సామర్థ్యం ఉన్నటువంటి వాడే నిజమైన క్రైస్తవుడు. ఆడిని చూడు, మొత్తం నీకు ఆత్మ అన్నీ కూడా వివరించి నీకు చెప్తుంది. హల్లెలూయా. అంతేగాని బొటాబొట క్రైస్తవులు చూసి రోమన్ క్యాథలిక్స్ కూడా మనం తీయనవసరం లేదు. వాళ్ళు కూడా ఆత్మదేవుడిని ఆరాధిస్తున్నారు. అందులో కూడా ప్రతి ఒక్క సంఘంలో ఏంటంటే, ఈ సంఘం ఆ సంఘం అని కదా, ప్రతి ఒక్క సంఘంలో కూడా ఉన్నారు కొద్ది గొప్ప ఆనిముత్యాలు ఉన్నాయి. ఆ ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి? నువ్వు అడుగు. నిజమైన భగవంతుడా, నాకు నిజమైన నీ రూపం కావాలి, నీ ప్రతిరూపం కావాలి, నీ ప్రతినిధి కావాలి, నీ మాటలు చెప్పేవాడు కావాలి, నిజంగా నడిచేవాడు కావాలి, నాకు చూపించు అని నువ్వు అడుగు హృదయపూర్వకంగాను. ఖచ్చితంగా ఆయన చూపిస్తాడు. హల్లెలూయా. అట్టి విధంగా నువ్వు నరకం తప్పించబడతావు. అట్టి విధంగా ఈ భూమి మీద జీవించిన కొద్ది రోజులైనా సరే ప్రశాంతంగా నీ పిల్లలతో జీవిస్తావు, భార్యాభర్తలతో జీవిస్తారు, కుటుంబ సమేతంగా ఆనందంతో, సంతోషం చేత, ఆరోగ్యం చేత ముందుకు సాగుతారు. లేదంటే మాత్రం ఇక్కడ నరకం తప్పదు, అక్కడ నరకం తప్పదు. నిత్య అగ్నిగుండం, యుగాలు కూడా అగ్నిగుండం కాలుతూనే ఉంటుంది. ఇంకా పురుగు చావదు, అగ్ని ఆరదు అనేటువంటి స్థలానికి మనం చేరుకుంటాం. హల్లెలూయా. దేవుడి మాటలైన విత్తనాలు మన హృదయమైన నేల మీద నాటిపించేసి ఆయన నీరు పసుపాటికి ఫలింప చేయను కాక నాజరుడైన యేసుక్రీస్తు నామములో. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, రండి. క్రీస్తుని ఎరిగినటువంటి ప్రజలకి నా వంతు నాకు తెలిసింది ఒక మాట చెప్పనివ్వండి. హల్లెలూయా. ఆశ కలిగితే ఆశపడేటువంటి ప్రాణం తృప్తిపరచబడుతుంది. దేని మీద ఆశ నీకు కలగాలి అంటే నిన్ను నడిపించేటువంటి వాడి మీద ఆశ కలగాలి, నిన్ను ఆశీర్వదించేటటువంటి వాని మీద ఆశ కలగాలి, నీకు జ్ఞానం ఇచ్చినటువంటి వాని మీద ఆశ కలగాలి, నీకు ప్రశాంతతని, ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి వాని మీద ఆశ కలగాలి. ఏమి ఆ ఆశ అంటే, రా, నేనైతే చనిపోయిన పూర్తిగా, నాకు బదులుగా నువ్వు జీవించు. నీ ఆత్మ కావాలి, నీ ఆత్మ ప్రభావం కావాలి, నీ ఆత్మ శక్తి, నీ ఆత్మ సన్నిధి, నీ ఆత్మీయ నడిపింపు, నీ ఆత్మీయ ఆశీర్వాదాలు కావాలి, నీ ఆత్మ చిత్తానుగుణంగా నడుచుకున్నటువంటి శక్తి నాకు కావాలి. నా జీవాత్మని నువ్వు ఆవరించుకో. పరమాత్ముడమైనటువంటి నీవు ఈ దురాత్మని యొక్క చేతుల్లో నన్ను విడిపించావు. ఇప్పుడు నువ్వు నా ఆవరించుకో, నీ చిత్తానుగుణంగా నువ్వు నడిపించుకో, నీ యొక్క దీవెన చేత నువ్వు నన్ను నడిపించుకో, అనేక మందికి ఆశీర్వదకరంగా నన్ను ఉంచుకో, గొప్ప కార్యాలు జరిగించుకో, నీ నామానికి మహిమ తెచ్చుకో. యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి అని చేసి నువ్వు అంటే చాలు. హల్లెలూయా. నువ్వు అడగాలే కానీ 11:13 లోక సువార్త ప్రకారంగాను ఆయన అంటాడు కదా, పరలోకమందున్న మీ తండ్రి
తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. పరలోకమందున్నటువంటి మన తండ్రిని అడగాలంట. హల్లెలూయా, తండ్రి నా హృదయం ఆశపడుతుంది అన్నది, నీ ఆత్మ నాకు కావాలి. అందుకే పౌలు గారు కొరింథీలో, అపోలో అనేటువంటి ప్రాంతాల్లో సంచరించేటప్పుడు మీరు ఆత్మను పొందుకున్నారా పరిశుద్ధాత్మని అని అంటే, పరిశుద్ధాత్ముడా అని ఉన్నాడని సంగతే మాకు తెలియదు, అది ఇప్పుడు మేము వినలేదే అసలు అని అంటారు. ఎక్కడది? అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలోని. అందుకనే అక్కడ ఆ ప్రజల మీద ఎప్పుడైతే పౌలు చేతులేస్తాడో పరిశుద్ధాత్మను అందరూ కూడా పొందుకుంటారు. హల్లెలూయా. జకర్యా గ్రంథంలో కూడా ఆ మాట అంటాడు. ఏమంటాడు అంటే, నీ శక్తి వల్ల కానీ బలం వల్ల కానీ దేని వల్ల మనం ఏ పని చేయలేము, నా ఆత్మ వల్ల మాత్రమే నీకు జరుగుతుందా పని. అసలు ఏదైనా సరే సాధ్యం అవ్వాల్సి అంటే ఆత్మ ద్వారా మాత్రమే. ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ లేకుండా ఎంతోమంది ముందుకు సాగిపోయి గోతులో పడిపోతున్నారు. పరిశుద్ధాత్మని కూడా వినియోగించుకోకుండా, పరిశుద్ధాత్మ దేవుడికి ప్రయారిటీ ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా, సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనతో, సొంత ఉద్దేశాల చేత, సొంత చిత్తంతో ముందుకు సాగిపోయి అపవాదికి దొరికిపోతున్నారు. సేవకుడు దొరికిపోతున్నాడు, ఆ సేవకుడి దగ్గరికి వచ్చినటువంటి సంఘస్థులు కూడా దొరికిపోతున్నారు. ఖచ్చితంగా చివరి దినాల్లో ప్రతి ఒక్కరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు ఆయన. 2వ అధ్యాయం 17వ వాక్యం అపోస్తలుల కార్యాల ప్రకారంగాను, నా దాసుల మీద, నా దాసులందరి మీద కూడా నేను కుమ్మరిస్తాను. యోవేలు రాసినటువంటి ఆ గ్రంథంలో ఉన్నదనమాట అది. అందుకని దాన్ని ఎప్పుడు నువ్వెందుకు పొందుకోకూడదు, నువ్వెందుకు ఆశపడకూడదు. లూకా సువార్త 1:67లో జకర్యా ఆత్మ వశీకరణ అయ్యాడంట, ఆత్మచేత నింపబడ్డాడంట. అందుకని అదే అధ్యాయంలో ఎలిజబెత్ గారు కూడా ఆత్మతో నింపబడింది. అప్పుడు ప్రవచించిందనమాట. ఎవరితో? మరియమ్మతోని. హల్లెలూయా. అలాగే యోహాను కూడా పద్మాస దీపంలో ఆత్మచేత వశీకరణ జరిగిందంట, ఆత్మవశుడయ్యాడంట, పరిపూర్ణుడయ్యాడంట. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు ఉన్నారని అంటే ఎందుకు అంత రికార్డు సృష్టించాడు ఆయన కొత్త నిబంధన గ్రంథంలో? పౌలు గారి తాలూకు లేఖలే ఎక్కువ. అసలు ఆయన రాసినటువంటి పత్రికలు అయితే పేతురు గడగడలాడిపోయాడు. ఏంటి పరిస్థితి? ఎంతో పెద్ద జ్ఞానం అయితేనే కానీ ఇది గ్రహించుకోలేడు, మామూలు అయితే గ్రహించలేడు. ఆ మాటలు బయటికి మాత్రం సన్నగా బక్కగా ఉంటాడు, గాలి ఎగిరిపోయినట్టు ఉంటాడు. కానీ పౌలు కానీ ఏట మాటలు, ఏట రాసే విధానం ఏంటి, అసలు కొరకలేనటువంటి కొయ్యిల్లాగా ఉన్నాయి అవి అని చెప్పేసి రాశాడు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 17-18 అంటాడు. ఎవరు? అననీయ వెళ్ళి, సౌలా సహోదరుడా, పరిశుద్ధాత్మను పొందుకునేటట్లు దేవుడు నీ మీద నా చేతులు ఉంచమన్నాడు అని చెప్పేసి చేతులు ఇస్తే ఆయన ఆత్మవశీకరణ అయ్యాడు, ఆత్మవశుడయ్యాడు, పరిపూర్ణత చెందాడు ఆయన. అందుకని ఆత్మదేవుడు ఆయన పట్టుకున్నాడు కాబట్టి ముందుకెళ్ళిపోయాడు. అనేక మందికి రెవల్యూషన్ తీసుకొచ్చాడు, గొప్ప ప్రత్యక్షతలు తీసుకొచ్చాడు. ఆయనలో నుంచి వచ్చినటువంటి ప్రత్యక్షతలు ఈవెన్ శిష్యులకైనా సరే రాలేకపోయినాయి, 12 మంది శిష్యులకైనా సరే రాలేకపోయినాయి. అంత రగిలింపబడ్డాడనమాట. ఎందుకంటే రోషం కలిగిన దేవుడు, రోషంతోనే ప్రజలందరికీ కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. ఆయన ఎంతైతే శాంతిమంతుడో అంత రోషం కలిగినటువంటి దేవుడు ఆయన, దహించి అగ్ని కలిగినటువంటి వాడై ఉన్నాడు ఆయన. ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి, ఆయనకి భావోద్రేగాలు ఉన్నాయి, ఆయనకి నవ్వుతాడు, ఏడుస్తాడు, గంతులేస్తాడు, ఆనందంతో నాట్యం చేస్తాడు ఆయన. పూర్వం ఇలాగొచ్చేసి అలాగే వెళ్ళిపోతుండేది. దావీదు మీదకి వచ్చింది మళ్ళీ వెళ్ళిపోతుంది, సౌలు మీదకి వచ్చినటువంటి ఆత్మ మళ్ళీ వెళ్ళిపోతుండేది. అలాగే ఎవరు శాంసన్ గారి మీదకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుండేది. ఈ రోజున అలా కాదు, అందరిలో నివసించడానికి ఆయన వచ్చాడు. పరిపూర్ణత కావాలని చేసి మనం అందరం కూడా పరిపూర్ణతగా ఉండాలని చెప్పేసి ఆయన మనలో నుంచి ప్రత్యక్షత కావాలని, ఆయన మనలో నుంచి ఒక ప్రకాశింపబడాలని, ఒక జ్యోతి వలె వెలిగింపబడాలని చెప్పేసి, అనేక మందికి కాంతిని చూపించాలని మనం చెప్పి, అనేక మందికి మార్గాల్ని సరళం చేయాలని చెప్పి మన ద్వారా ఆయన ఎన్నో కలలుగన్నటువంటి పరిస్థితి. అందుకనే ఆయన ఆత్మ వశీకరణలో మనం లేకపోయినట్లయితే మనం ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉంటుంది. ఈ రోజున ఎన్నో సంఘాలు, ఎంతోమంది సేవకుల యొక్క పరిచర్యలన్నీ కూడా నేల కూలిపోయినాయి, మట్టి కరిసేసాయి. ఈ రోజున ఎందుకు లేకుండాను? అందుకనే దురాత్మను ఎదుర్కోలేకపోతున్నారు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే, ఎందుకంటే దెయ్యాన్ని ఎదుర్కోవాల్సి దేవుడే కావాలి, చీకటిని ఎదుర్కోవాల్సి వెలుగే కావాలి, అజ్ఞానాన్ని ఎదుర్కోవాల్సి జ్ఞానం కావాలి. నువ్వు పోరాడుతుంటే ఎవరితో పోరాడుతున్నావు? మామూలు శరీరాలతోనే అయితే బాగున్నావు,
మనుషులతోనైతే బాగు, మనుషులతో కాదు కదా మనం పోరాడేది. అందుకనే ఆయన శక్తి, ఆయన సామర్థ్యం కావాలి, ఆయన నడిపింపు కావాలి, ఆయన ఆలోచన కావాలి. ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడం దేవుడిని అని చెప్పి అన్నాడు. అందుకని స్టెఫను ఆయన ఎంతమంది రాళ్ళతో కొట్టేశారు, ఇదిగో నా తండ్రి నేను చూస్తున్నాను, నా యేసయ్య తండ్రి కుడి ప్రక్కన ఉన్నాడు, ఆయన నేను చూస్తున్నాను అని చెప్పి తండ్రి లేచి నిలబడ్డాడు. స్టెఫను వహించినటువంటి ఆ యొక్క శ్రమలకి ఆత్మవశీకరణ అయ్యాడనమాట ఆయన. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలను గాక. పేతురు కూడా ఆత్మతో నింపడ్డాడు కాబట్టి పేతురు కూడా రకరకాల మంచిగా వాడబడ్డాడు. ఆ నీడ తగిలితే చాలు. ఎందుకు అంటే టోటల్గా నువ్వు నిన్ను ఆవరించుకున్నాడు ఎవరు? పరమాత్ముడు అన్నటువంటి వాడు, జగద్రక్షకుడు అన్నటువంటి వాడు, పరంధాముడు అన్నటువంటి వాడు, శక్తి సంపన్నుడు అన్నటువంటి వాడు, ఆది సంభూతుడు అన్నటువంటి వాడు నిన్ను ఆవరించుకున్నాడు. కాబట్టి ఆ వెలుగు దగ్గర ఏ చీకటి కూడా రాలేదు, ముట్టుకోలేదు, అంటుకోలేదు కూడాను, ఆగలేదు ఇంకా. దేవుని స్తోత్రం కలను గాక. హల్లెలూయా. కాబట్టి మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఈ రోజున ఎలాగంటే చిట్ట చివరికి వచ్చేసినట్టు చివరి దినాల్లో దురద కలిగినటువంటి చెవులు కలిగినటువంటి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం అంటే అందరూ కూడా ఏదో కథలు వినేటట్ట ఆ చెవులు కలిగినటువంటి వారిని తీసుకొచ్చి అది చెప్పించుకుంటారంట వాక్యాన్ని. దేవుడి కంటే సుఖానుభవం పొందినటువంటి వారిగా మారిపోతారంట. దేవుడిని పక్కన పెట్టేసి వీళ్ళే ముందుకు వెళ్ళిపోతారంట. వీళ్ళ మెప్పుల కోసం, గొప్పల కోసం, చప్పట్ల కోసం. నో, అది ఎప్పటికైనా సరే చాలా దెబ్బ. మనం అక్కడ కొయ్యతో చేసినటువంటి పరిచయం, లేకపోతే గడ్డితో చేసినటువంటిది, బంగారంతో చేసినటువంటి పరిచయం. బంగారం ఎప్పుడు కూడా కాలదు. అది పరిశీలన జరుగుతుందంట. రేపు పొద్దున్న అక్కడ మనం లెక్కప్ప చెప్పాలి. ఈరోజు 4 డబ్బులు ఉండొచ్చు, కాలు చేతులు చల్లగా ఉండొచ్చు, లేదంటే 4 మాటలు టీవీలో చూసో లేదా ఎక్కడ చూసో మనం చెప్పవచ్చును. కానీ అది నిజమైనటువంటి పరిచయం కాదు, నిజమైనటువంటి ఆశీర్వాదం ప్రజలకు అంతకంటే కాదు, నీ దగ్గరికి వచ్చినటువంటి వారికి అంతకంటే కాదు. అందుకని ప్రియులారా, ఎవరైతేనేముంది, అదే ఒక మాట చెప్తాను వినండి, నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఈ రోజున మీరు ఆత్మీయ సంగతిలో మాత్రం మొహమాట పడ్డారు, సిగ్గుపడ్డారు అంతే మాత్రం ఖచ్చితంగా మీరు శిక్షార్హులే. ఆశీర్వాదాలు పొందుకోలేము. శిక్షార్హులు ఎందుకు అంటున్నాను అంటే అపవాది ఏం చేస్తాడంటే ఏర్పరచబడినటువంటి వారిని సైతం వాడు కనుమరుగు చేయించేస్తాడంట, హిప్నటిజం చేయిస్తాడంట. దేని ద్వారా? ఈ మనిషికి ఉన్నటువంటి ఆశ, శరీరాశ, నేత్రాశ, జీవడంబాల్ని ముందుకు తీస్తాడు, తప్పని పడదోసేస్తాడు. ఆత్మవశీకరణ, ఆత్మతోనే మనం జయించాలి, ఆత్మతోనే మనం ఆరాధించాలి. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించండి, శరీరాలతో కాదు. మన ఆత్మ ముఖ్యం కావాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిది కూడా ప్రార్థన, ప్రతిది కూడా చెప్పు చేయి, అప్పుడు ఆటోమేటిక్గా ఇంకోలా ఉంటుంది. అది అంత గంతులు వేయి, ఆ ఆనందం ఇంకోలా ఉంటుంది. ఆయన వెలుగులో నడవడానికి అడుగు, తప్పకుండా ఇచ్చేస్తాడు. ఎందుకంటే సంపూర్ణంగా ఇస్తానన్నాడు ఆయన. కొలతలేనటువంటి ఆత్మ 3:34 కూడా ఉంది యోహాను సువార్తలో. ఆయన తను పంపించినటువంటి వారికి కొలతలేనటువంటి ఆత్మ ఇచ్చాడు ఆయన. ప్రభుకి ఏది ఇచ్చాడో, యేసుకి ఏది ఇచ్చాడో, యేసైకి అది మనకిచ్చాడు. అది మనం పనిచేస్తుంది. అది మనలో పని చేయడానికి మనం అవకాశం ఇవ్వాలి. ఈ రోజున ఎంతోమంది నెల జీతగాళ్ళు, కొన్ని సంఘాలు ఉన్నాయి కదా, నెలకి ఎంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పేసి మరుగున పడిపోయినట్టే. వాళ్ళు సేవ పరిచయం, వారు తినడానికి పుష్కలంగా ఉండొచ్చు, వారికి ఉండడానికి పుష్కలంగా ఉండొచ్చు, వారి షికార్లు, వారి యొక్క స్టైల్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవడానికి మంచి పుష్కలంగా ఉండొచ్చును. కానీ వారు సమాధానంగా ఉండలేరు, దేవుని దగ్గర తలెత్తుకోలేరు, జడ్జిమెంట్లో తలెత్తుకోలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ కూడా ఆత్మవశీకరణ, ఆత్మాభిషేకం, ఆత్మీయ ఆశీర్వాదాలు, ఆత్మీయ నడిపింపు, ఆత్మీయ దీవెనలు గొప్పవి, అవి విలువ కట్టలేనటువంటివి. కాబట్టి వాటి కొరకు మనం ఆశపడాలి. ఆశపడే ప్రాణం తృప్తిపరచబడి ఉన్నది అని చెప్పేసి 107:9 కీర్తన గ్రంథంలో సెలవిచ్చాడు ఆయన. దెయ్యాన్ని ఎలగొట్టగలవా మన శక్తితోనే? రోగాల్ని బాగు చేయగలవా మన శక్తితోని, మన సామర్థ్యంతో, మన ఉద్దేశంతో, మన ఆలోచనతో, మన ఇష్టంతో? నో. దెయ్యం గడిపోవాలంటే దేవుడే రావాలి. జబ్బులు, జ్వరాలు, రోగాలు, వ్యాధులు ఇవన్నీ కూడా హీల్ అవ్వాలంటే దేవుడే చేయాలి. హల్లెలూయా. అట్టి విధమైనటువంటి ఆశీర్వాదం, అట్టి విధమైన ఆశ మనందరి మీదకి, మనందరిలో కలుగును గాక. ఆ దీవెన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి, చెప్పాల్సి అంటే ఇంకెన్నో ఉన్నాయి ఆత్మ గురించి, కానీ టైం లేక నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. మరియమ్మ మీద కూడా పరిశుద్ధాత్మ నీ మీద వాళ్ళగా నువ్వు గర్భం ధరిస్తావని చెప్పేసి ఆ రోజున
దూత చెప్పింది. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని కార్యాలు జరిగిస్తాడు, ఎన్ని అద్భుతాలు జరిగిస్తాడు, ఎంత చక్కని మాటలు వల్లిస్తాడు, ఎంత మనోనేత్రాలు వెలిగిస్తాడు, ఎంత స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇస్తాడు, ఎన్ని మన పక్షాన్ని యుద్ధం చేసి ఎన్ని విజయాలు ఇస్తాడు మనకి అనుకున్నారు. దేవుని స్తోత్రం కలని కాక. ఈ మాటలన్నీ విత్తనం మన హృదయం నేల మీద నాటిపించే సాయం నీరు పసుపాటి గట్టి ఫలింపు చేయను కాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్ ఆమేన్ ఆమేన్. రైట్ ప్రియులారా, రండి ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. నా పేరు సుజీవరాజ్ అండి. మాది వెస్ట్ గోదావరి అండి. తణుకు. మేము మా నాన్నగారు సార్ చేత బాప్తిసం తీసుకోవాలని చెప్పి తిరుమలేశ్వరరావు గారి చేత బాప్తిసం తీసుకుంటా అని చెప్పి అనుకున్నారండి. అలాగే మేము బయలుదేరి వెళ్ళామండి. వెళ్తామంటే ఇక్కడ నుంచి ఆయన సార్ ఇంటికా నుంచి మేము బాప్తిసం తీసుకున్నాక వెళ్తామంటే హైవేలో కార్ వేసుకుని వెళ్తామంటే సార్ పక్కన ఉన్నారు. హైవేలో కొంచెం స్పీడ్గానే, హైవే కదండి, కొంచెం స్పీడ్గానే వెళ్తాం కదా. అయితే సడన్గా వచ్చారు బండి వేసుకుని 3 కుర్రోళ్ళు అండి. ఎంతో జస్ట్ అంత పోతే ఒక 2 మీటర్ల దూరం డిస్టెన్స్లోనే ఉంది. సడన్గా బ్రేక్ వేస్తే కానీ వెనకాల ఉన్న వెహికల్స్ వచ్చి మా వెహికల్ని గుద్దుకుందును. అలాగా 2-3 కార్లు అయితే వెనకనే ఖచ్చితంగా గుద్దుకుందానండి. మ్యాక్సిమం తప్పిందామనే చూశాను, కానీ కొంచెం బై మిస్టేక్ కొంచెం తగిలింది. వాళ్ళు ఒకళ్ళేమో ఇద్దరు కింద పడిపోయారండి. ఒక కుర్రోడు అయితే కానీ మొత్తం ఎగిరి అద్దం మీద పడ్డాడు, ఫ్రంట్ అద్దం మీద. అది పైగా మళ్ళీ స్క్వాడా కారు, దానికి 3 లేయర్స్ ఉంటాయి, హెవీ గ్లాస్ అండి అది. అలాంటిది గ్లాసు పగిలి ఆ కుర్రోడి తలలో అలా స్పష్టంగా అలాగా ఎంటికలు మొత్తం గుచ్చుకుపోయాయండి. ఇంకా కుర్రోడు అయితే స్పృహ లేడు, ఇంకా స్పాట్ డెడ్ అయిపోయాడనే అనుకున్నారు అందరూ. అంబులెన్స్కి ఫోన్ చేయండి, పోలీసు వాళ్ళు ఫోన్ చేయండి, కుర్రోడు చనిపోయాడు. ఇంకా ఊపిరైతే లేదండి. ఇంకా ముఖం మీద నీళ్లు కొట్టినా ఇంకా మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా లేదు. సార్ ఒకటే అన్నారు, మీరు కంగారు పడొద్దు అని చెప్పి ఆయన పాస్టర్ గారు తీసుకుని ఆ కుర్రోని లేపి ప్రార్థన చేసి తల మీద చెయ్యేసి ప్రార్థన చేసి అలాగ ఒక్క సెకండ్లో, వితిన్ సెకండ్ల ప్రకారం ఆ కుర్రోడు అలా పడుకున్నవాడు అలా లేచిపోయాడండి. అసలు మేమందరం మాకందరికీ స్టన్ అయిపోయామండి. ఎందుకంటే వచ్చింది రాంగ్ రూట్, వాళ్ళు వచ్చిందండి. చాలా స్పీడ్గా వచ్చారు, సడన్గా తిరిగేశారు. కారు బానెట్ దగ్గర నుంచి సడన్గా తిరిగి, అది కటింగ్ కూడా కాదు, యూ టర్న్ తీసుకున్నంత టైం అది ప్లేస్ కూడా కాదండి అది. కానీ దేవుడు మాత్రం అలా కుర్రోడు చనిపోయాడండి. ఇంకా అందరూ చాలామంది అండి, ఇంచుమించు కారు దిగి వచ్చిన వాళ్ళందరూ, మా వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కుర్రోడు చనిపోయారండి, ఇంకా ఈ కుర్రోడు సొహలేడు అని అన్నారు. కానీ సార్ మాత్రం ఏమీ కాదు, ప్రార్థన చేస్తా అని చెప్పి ఆయన ప్రార్థన చేసి లేపి 2 కాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకుని ప్రేయర్ చేశారండి. ఆయన ప్రేయర్ చేయగానే కుర్రోడికి స్పృహ వచ్చింది. ఆ రోజు అపవాది ఎంతగానో ఆపాలని చూసింది బాప్తిసం, కానీ దేవుడు అయితే మరి ఆ కార్యం మాత్రం అదేం ఆపకోకుండా సక్సెస్ఫుల్గా వెళ్ళి మేము బాప్తిసం తీసుకుని మళ్ళీ మా ప్రయాణం రిటర్న్ వచ్చామండి. కానీ ఆ రోజు దేవుడు చూపించిన కృప అండి. తిరుమలేశ్వరరావు గారు ఆయన నిజంగా అలా మాకు మతిపోయిందండి. మాకే కాదండి, వెనకాల ఉన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి అందరికీ మతిపోయింది. కుర్రోడు ఏం లేడండి, స్పృహ లేడు, ఏమీ లేడు, పట్టుకున్నా ఏమీ లేడు. అలాంటి ఇన్సిడెంట్ మాత్రం నా జీవితంలో ఫస్ట్ టైం అండి. అసలు మేము చూస్తాం అందరూ, నేను అన్న మాట కాదండి, అందరూ అదే అంటున్నారు, కుర్రోడు ఎలా బతికాడు, మళ్ళీ ఎలా స్పృహ వచ్చింది, అసలు లేదు కదా ఊపిరి, ముఖం మీద నీళ్ళు కొట్టినా లేగలేదు, ఏమీ లేగలేదు. ఆయన ఒక్క ప్రేయర్ చేయగానే అలాగన్నా లేచిపోయాడండి. మరి అది మా పట్ల మాత్రం గొప్ప అద్భుత కార్యం అండి. నిజంగా తిరుమలేశ్వరరావు గారు దైవజనుడు నా జీవితంలో ఇప్పటికి వచ్చి మా ఫాదరు, మా అత్తయ్య అందరూ కూడా మేము స్టన్ అయిపోయింది. మేము కాక మా వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారండి. దేవుడు చేసే కార్యం, అది ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం అంటారు చూసారు, అది మా కళ్ళ ఎదురుగుండా జరిగిందండి. ఇది మీతో పంచుకుంటాను. దేవుడు సమర్పించినందుకు ఆయనకే వందనాలండి. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. అంతేకాకుండా ప్రతి నెల మొదటి బుధవారం ఎస్పీజీ చర్చ్ స్టేషన్ దగ్గరలో సికింద్రాబాద్ హోటల్ బ్యాక్ సైడ్ ఎస్పీజీ చర్చ్ తమిళ చర్చిలోకి వస్తాను నేను ప్రతి నెల మొదటి బుధవారం మాత్రమే. అదేవిధంగా జనవరి నుంచి విష్ణు కాలేజ్ రోడ్ సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ భీమవరం, అక్కడికి నేను మార్నింగ్ వస్తాను. హల్లెలూయా. ప్రతి నెల 2వ బుధవారం. హల్లెలూయా. మంచిది ప్రియులారా. ఈ యొక్క ఎపిసోడ్ని సమర్పించినటువంటి వారు చంద్రపాల్ గారు. విజయవాడ నేటివే అని అమెరికాలో ఉంటున్నారు ఆయన. చెప్పాను కదా, ఆయన ఎప్పుడు కూడా ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు ఆశపడుతున్నటువంటి ప్రాణం. అందుకనే మేము వెళ్ళకపోయిన అప్పటికి కూడా
దైవజనుడు హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి రక్షింపడ్డాడు. ఈ దైవజనుడు రోషం కలిగిన వాడు, ఈ దైవజనుడు యథార్థత కలిగినటువంటి వాడు, ధైర్యం కలిగినటువంటి వాడు, దేనికి భయపడ్డు అనేటువంటి విషయాన్ని గ్రహించి అప్పటి నుంచి మనకి సపోర్టర్గా ఆయన ఉండడం మొదలుపెట్టారు. హల్లెలూయా. దేవుడు అతన్ని దీవించి ఆశీర్వదించిన గాక. థ్యాంక్ యూ సార్ చంద్రపాల్ గారు. మీరు మీ కుటుంబం ఆత్మికంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అభివృద్ధిపరచబడి దీవించబడి ఆశీర్వదింపడుతురు గాక. యేసు క్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనకు పెద్ద స్థలం కావాలి. చక్కనైన రీతిలో అభివృద్ధిపరచబడడానికి, అనేక మంది రావడానికి, ఆత్మీయ భోజనం చేయడానికి, శారీరక ఆహారం భుజించడానికి, శారీరకంగా రెస్ట్ తీసుకొని మరలా తిరిగి వెళ్ళడానికి, వారికి వెలిగింపడి ఇతరులు వెలిగించడానికి అని పెద్ద స్థలం కావాలి, కన్స్ట్రక్షన్ కూడా కావాలి. దేవుని స్తోత్రం గాలని గాక. మన తండ్రి కుబేరుడు కాబట్టి పెద్దదిగానే మనకు అవసరమయ్యింది. హల్లెలూయా. ఇంచుమించు మనకు క్రికెట్ గ్రౌండ్ ఉంది కదా, అంత స్థలం మనకు కావాలి. హల్లెలూయా. ఎంత కావాల్సిన ఇస్తాడు ఆయన. నువ్వు బెంకకుండా సందేహం లేకుండా నువ్వు అడుగు, ఖచ్చితంగా ఇస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. హల్లెలూయా. మహిమ ఆయనకి ఎక్కలేదు కాక. రండి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, జీవగల దేవస్తోత్రాలు, నీ అద్భుతం నామాన్ని బట్టి వందనాలయ్యా. నీ ప్రజలందరిలో ఎంతమంది అయితే ఆసక్తి పడుతున్నారో నీ ఆత్మ ఆశీర్వాదం కొరకు, నీ ఆత్మ అభిషేకం కొరకు ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దిగి వచ్చును గాక, తాకబడుదురు గాక, నింపబడుదురు గాక, అలుముకొందరు గాక, ఆవరింపబడుదురు గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి బ్రహ్మ అపవాదేసినటువంటి చీకటి కట్లన్నీ కూడా తెగిపోవును గాక, బంధకాలన్నీ కూడా విడిపోవును గాక, కాళ్ళు విరగొట్టబడును గాక యేసు నామములో. తిథుల ద్వారా, నక్షత్రాల ద్వారా, నామకరణం ద్వారా, ముహూర్తాల ద్వారా వచ్చిన ప్రతి దురాత్మ శక్తులన్నీ కూడా కాలిపోవును గాక యేసు నామములో. తల్లిదండ్రుల ద్వారా, తాతముతాతల ద్వారా, మరి పూర్వీకుల ద్వారా, పత్తరాల నుంచి వచ్చిన ప్రతి దురాత్మ, ప్రతి పాపం అన్నీ కూడా నాయన యేసు నామములో క్షమించబడి కడగబడిన గాక యేసు రక్తంలో. తండ్రి పాప బంధకాలన్నీ కూడా, శాప బంధకాలన్నీ కూడా తెగిపోవునుగా కేస్తున్నాము తండ్రి, ఫ్రీ అయిపోవునుగాక. జలతైలాలు పట్టుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభా దీవెనకరంగా, నీకు మహిమకరంగా తండ్రి ప్రభా అవన్నీ కూడా నన్ను మెడిసిన్గా మారిపోవునుగాక. అప్లై చేసుకున్న వెంటనే తండ్రి ఇంకా ఇంజక్షన్తో, మాటలతో పని లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యం పొందుకుందరుగాక, ఆశీర్వాదం పొందుకుందరుగాక, నిద్రలేనటువంటి సంపూర్ణ నిద్రపోదురుగాక, ప్రశాంతమైన వాతావరణం పొందుకుందరుగాక. వివాహం కానిటువంటి వారికి వివాహం, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం కలను గాక. తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభు. బిడ్డలు లేనటువంటి వారి గర్భాలు తెరబడిన గాక. బలమైనటువంటి వాక్కుల చేత, బలమైనటువంటి నీ సన్నిధి ఆశీర్వాదాల చేత ప్రజలందరూ కూడా నింపబడతారు గాక. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. యేసయ్య నామాన్ని బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా గడి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ ఏక నామంలో మేమందరం కూడా నీ సన్నిధి, నీ తోడు, మీ కాపుదల ఎల్లప్పుడూ కూడా మాకు తోడు ఉంచి గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ, ఆశ్చర్య కార్యాలు జరిగించు, అద్భుతాలు జరిగించుకుంటూ మీ నామానికి అధిక మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొందరుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా దీవించబడతారు.